వస్తే ఈరోజు సండే కాబట్టి 2 గంటల వరకు ముగిస్తుంది అని అనుకొని భోజనాలు అరేంజ్ చేయలేదు, క్షమించండి. కానీ మన వాళ్ళు వచ్చుడే 12 గంటలకు వచ్చిండ్రు, అది 3 గంటల వరకు కొనసాగింది. ముఖ్యంగా ప్రజా సంఘ నాయకులకు, ఎంఆర్పిఎస్ నాయకులకు, దళిత సంఘ నాయకులకు, వివిధ రాజకీయ పార్టీలలో ఇప్పటి వరకు మన జాతి కోసం, మాదిగ జాతి కోసం పనిచేస్తున్న మీ అందరికీ కూడా నేను పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే ఎక్కడికక్కడ మన జాతి కోసం మీరందరూ గత కొన్ని సంవత్సరాల నుండి జాతి బిడ్డలకు అక్కడక్కడ సహకరిస్తున్నారు కాబట్టి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ వీడి కొన్ని సంవత్సరాలు బీఆర్ఎస్ లో చేరి మళ్ళీ కాంగ్రెస్ వచ్చి ఎమ్మెల్యే టికెట్ తీసుకొని మన జాతికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వివేకును, మన జాతి బిడ్డలను, మాదిగ బిడ్డలను టార్గెట్ చేసి అనేక మందిని ఎన్కౌంటర్ చేసిన నాగరాజును కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ముందుగా తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం. మీరు కూడా ఆమోదించాలని కోరుకుంటున్నా. రెండోది, ఈ ప్రాంతంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న తొందరగా ఇస్తా కొన్ని విషయాలు చెప్పి, మాలలు చెలరేగిపోతూ మేము మాదిగలంతా సమానంగా ఉన్నామని చెప్పుకొని మాల ఏ లీడర్లు అయితే ఉన్నారో వాళ్ళ జ్ఞానాన్ని మర్చిపోయి ఇద్దరికి మొన్న మీటింగ్ పెట్టడం జరిగింది. కానీ ముందున్నాయి స్థానిక ఎలక్షన్స్, కౌన్సిలర్ ఎలక్షన్స్, జెడ్పీటీసీ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్, రానున్న మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ అనే జ్ఞానాన్ని మర్చిపోయి వివేక్ ఒక మాయలవాడి, వివేక్ మంత్రి పదవి రావాలని ఒకే ఒక ఆంక్షతో మాలలందరినీ వాడుకొని ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ కు మాలలు వారి మాయల పడడం జరిగింది. మాలలను ఎన్నైతే ఏ గ్రామంలో పోయినా కూడా మాలలో 4 కుటుంబాలు ఉంటే మన 200 గడపలు ఉన్నాయి, మన 4 గడపలు ఉంటే మన 200 గడపలు ఉన్నాయి. కాబట్టి రానున్న స్థానిక ఎలక్షన్స్ లో ఏ పార్టీ నుండి అయినా మాలలకు టికెట్ ఇస్తే వారిని ఓడించాలని మరొక తీర్మానం కూడా ప్రవేశపెడుతున్నాం. ఏ పార్టీలో మనం ఉన్నా కూడా ఆ పార్టీల కోసం మనోళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మాదిగలను గెలిపించాలని, మాలలను ఓడించాలని, మాలలకు ఈ సందర్భంగా రిజర్వేషన్ మీరు అడ్డుకుంటున్నారు కాబట్టి ఈ రౌండ్ టేబుల్ సమావేశం నుండి వాళ్ళ వైఖరిని కనుక మార్చుకోకపోతే రానున్న ఎన్నికలలో మాదిగల ఇళ్లకు వచ్చి ఓట్లు అడగద్దని, మాదిగలకు కూడా మాలల ఇళ్లకు పోయి మేము ఓట్లు అడగమని ఈ తీర్మానం ద్వారా మరొకసారి మీ ముందు పెడుతున్నాం. ఇంకొక తీర్మానం, 3 తీర్మానాలు. ఇంకొక తీర్మానం, ఏ పార్టీలో ఉన్నా కూడా మనమందరం కూడా మాదిగలము కలిసికట్టుగా ఇప్పటి నుండి కలిసికట్టుగా ముందుకు పోవాలని మరొక తీర్మానం. 3 తీర్మానాలు అన్న పండసీనన్న, రామచంద్రం అన్న ఈ ఇల్లు దీన్ని ఆమోదించాలని వారిని కోరుకుంటున్నా. నాకు మొన్న గత 15 రోజుల కిందట కృష్ణన్న ఒక కార్యక్రమంలో కలిసి, తమ్మి రానున్నది పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టాలి, నువ్వు ఆ అధికార పార్టీలో ఉండి పెద్ద ఎత్తున సహకరించాలి, నువ్వు జాతి కోసం పనిచేయాలని చెప్పడం జరిగింది. దాన్ని మీటింగ్ పెట్టు అని చెప్పడం కూడా జరిగింది. దానికి నేను ఏమన్నానంటే, నేను మీటింగ్ పెట్టి నేను జాతి కోసం 4 వెహికల్ పెడితే ఇది కాదు, ఎంఆర్పిఎస్ రామచంద్రం అన్న, ఇంజ వెంకటరామన్న, సీనన్న కూడా మాట్లాడి చెప్తే, అట్లా కాకుండా అన్ని పార్టీలను ఒక ఐక్యంగా చేసి, అన్ని ప్రజా సంఘాలతో, అన్ని కుల సంఘాలతో ఒక ఐక్యంగా చేసి ఒక మీటింగ్ పెట్టాలని రుద్రారం రామచంద్ర బాబుకు చెప్పడం జరిగింది. వెంటనే బండసీనాలకు చెప్పడం జరిగింది. దాన్ని ఏ రాష్ట్రంలో ఎక్కడ జరగని, రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా అన్ని పార్టీలు ఏకదాటిగా వచ్చి ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం అంటే రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా పెట్టలేదు. అధికార పార్టీలు ఉన్న వాళ్ళు కూడా టిఆర్ఎస్, బీజేపీ ఏ పార్టీలు ఉన్న కూడా ఒక తాటిపాటికి రాలేదు. ఇప్పుడు రావాలని చెప్పేసి ఇది ఒక సంకేతం ఇవ్వాలని, మానవులకు ఒక భయం పుట్టాలని ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని సీనాతో చెప్పగానే దీనికి కార్యక్రమం
పెట్టి తమ్ముడు అని చెప్పిండు, దానికి ప్రోత్సహించడం జరిగింది. మేము ఒకటే అంటున్నాం, మాలలు చాలా తక్కువగా ఉన్నారు. మాల్యలు మనలు ఒక కట్టి పట్టుకొని బయలుదేరితే మాలలు ఇంటికి బయటికి వెళ్ళలేని పరిస్థితి గత 5-6 సంవత్సరాల కిందట. కానీ వాళ్ళు ఇప్పుడు మనల భయపట్టించే పరిస్థితికి వచ్చింది అని అంటే వాళ్ళు ఎంత స్పీడ్ అయింది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అధికార పార్టీలో కూడా ఇక్కడ సపోజ్ ఇక్కడ ఈ హుజరాబాద్ సంఘటన చెప్తే ఈడ అధికార పార్టీలో ప్రోగ్రామ్ జరుగుతుంది అంటే 2-3 మాలలు వచ్చి ముందే ఉంటారు. ఏ నాయకుడు పక్కపడి అంటే ఇప్పుడు ప్రణవాలు ఉన్నాడు, ప్రణవాలు పక్కపడి ముందే ఉంటారు, వాళ్ళు పూజించిన పోరు. ఇక్కడ ఉన్న మా రైతులను లేకుంటే మామూలు పిలిచి అమ్మవాళ్ళు అన్నారు కూడా వాళ్ళు అసలు పక్కపడి అది చెప్పకుండా పోతే అక్కడ ఒప్పుకుంటున్నారు మాలను. మళ్ళీ మా సాధారణ వాళ్ళు పొయ్యే వరకు కూడా ఉండట్లేదు. అంటే వాళ్ళు ఒక ఎత్తుగడతోటి ముందుకు పోతున్నారు. మనము ఎత్తుగడ లేకుండా ప్రయాణం చేయడం వల్లనే వైఫల్యం చెందుతున్నాం. కాబట్టి ఇప్పటి నుండి అందరం కూడా ఐక్యంగా ముందుకు పోదాం. దానికి ఒక పెద్ద మనిషిగా అన్నను బండసీనను ముందు పెట్టుకొని కార్యక్రమాలు కూడా ఎవరైనా చిన్న తప్పు చేసినా కూడా ఇప్పుడు 2000 వాళ్ళు విమర్శిస్తున్నారు. 2000 పెడితే మళ్ళీ 2000 మీద పెట్టాలి, 2000 పెట్టగానే మళ్ళీ దళితులు పెట్టిస్తారు, మళ్ళీ అక్కడ ఇంకో 2000 పెడుతున్నాడు. అట్లా కాదు. ఒక విషయము, కృష్ణన్న బీజేపీకి సపోర్ట్ చేశాడు. బీజేపీకి సపోర్ట్ చేయగానే నాకు రాష్ట్ర నాయకత్వం చెప్పింది, వెంటనే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి కృష్ణన్న మీద ఈడ జిల్లా నాయకత్వం చెప్పింది. నేను జాతి కోసం పనిచేస్తున్నా, 30 సంవత్సరాలు